నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. స్టాక్ మార్కెట్లు భారీగా పతనమైపోయాయి. ఏకంగా 10 సెకండ్లలో 20 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. నలుగురు దేశీయ కుబేర్లే ఏకంగా 85,000 కోట్ల సంపద కోల్పోయారు. ట్రంప్ సుంకాల ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. ఆ ప్రభావం భారత్ మార్కెట్ల మీద కూడా పడింది. ట్రంప్ సుంకాలతో ద్రవ్యోల్బణం పెరిగి కంపెనీల ఆదాయాలు తగ్గుతాయన్న అంచనాలు ప్రతికూలంగా మారాయి. ఇదే సమయంలో ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. ట్రంప్ తెరతీసిన వాణిజ్య యుద్ధం మన మార్కెట్లను ముంచేసింది. టారిఫ్ ప్రకటన రోజు పర్వాలేదు అనిపించిన భారత్ మార్కెట్లు ఇప్పుడు మాత్రం మదుపర్లకు పీడకలలు మిగిల్చాయి. ట్రంప్ టారిఫ్ బాంబుతో నెలకొన్న మాంద్యం భయాలు, ప్రపంచ వాణిజ్య యుద్ధ ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి. కనీవిని ఎరుగని రీతిలో దేశీయ సూచీలు కుప్పకూలాయి. కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే మదుపర్ల సంపద ఏకంగా 20 లక్షల కోట్ల మేర ఆవిరైందంటే మార్కెట్ల పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 5.22% కుంగింది. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 10% మేర కుంగాయి. మార్కెట్ అస్థిరతను సూచించే విక్స్ ఇండెక్స్ ఏకంగా 57% పెరిగింది. అయితే చివర్లో కాస్త కోలుకున్న మార్కెట్ నష్టాన్ని 16 లక్షల కోట్ల రూపాయలకు పరిమితం చేసుకుంది. మార్కెట్ల పతనానికి అంతర్జాతీయ కారణాలతో పాటు స్థానిక అంశాలు కూడా తోడయ్యాయని చెబుతున్నారు. ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఆసియా, ఐరోపా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. గత వారాంతంలో అమెరికా మార్కెట్లు కూడా భారీగా కుదేలయ్యాయి. ట్రంప్ టారిఫ్లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంచనా. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మాంద్యం భయాలు నెలకొన్నాయి. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలను జేపీ మోర్గాన్ 40% నుంచి 60% పెంచింది. ఇప్పటికే 180కి పైగా దేశాల నుంచి ట్రంప్ సర్కార్ బేస్ టారిఫ్ 10% వసూలు చేస్తోంది. వాణిజ్య లోటు పరిష్కారమయ్యే వరకు సుంకాలపై వెనక్కి తగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు మరోసారి స్పష్టం చేశారు. దీంతో మదుపర్లలో ఆందోళన నెలకొంది. ఇది ఒక కొత్త రికార్డుల 4 సంవత్సరాల్లో ఇది గరిష్ట స్థాయి పత్రం. ఇట్లాంటి పత్రం లేదు ఈ 4 సంవత్సరాల కాలంలో. ఓవరాల్ గా దీనికి ఇంత పత్రం ఎందుకు జరుగుతుందంటే ఇవాళ జరగటం కాదు, కొత్తగా పోయిన సంవత్సరం సెప్టెంబర్ మాసం నుంచి కూడా మార్కెట్లలో ఈ దిగజారుడు పత్రం ఎక్కువగానే ఉంటుంది. వాలటిలిటీ ఇండెక్స్ ఇవాళ 60% పత్రం అయింది. వాలటిలిటీ అంటే మార్కెట్లో ఈ డోలాయమాన స్థితి, ఈ సందిగ్ధం ఎక్కువగా ఉంటది అని భయం ఉన్నప్పుడు వాలటిలిటీ ఇండెక్స్ అనేది పెరుగుద్ది. అదంటే అది భవిష్యత్తు కూడా సూచిక. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితుల తరుణంలో ఏప్రిల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 13,730 కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్పీఐలు విక్రయించారు. ట్రంప్ యంత్రాంగంతో భారత్ డీల్ కుదుర్చుకోకపోతే ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు ఈ నెలలో దిగ్గజ కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. దీనికి తోడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 9న ఆర్బీఐ తమ నిర్ణయాలను వెల్లడించనుంది. ఈ పరిణామాలపై దృష్టి పెట్టిన మదుపరులు విక్రయాలకు మొగ్గు చూపించారు. దీంతో మార్కెట్లు బేర్మన్నాయి. చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా సోమవారం సెషన్ ఆరంభంలో కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 3,000 పాయింట్లకు పైగా నష్టంతో సెషన్ ప్రారంభించింది. నిఫ్టీ కూడా ఆరంభంలో 5% పైగా పడిపోయింది. మార్కెట్లు కుప్పకూలటంతో ఇన్వెస్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చాలా స్టాక్స్ భారీగా పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్లను ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఫార్మా దిగుమతులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడంతో యుఎస్ స్టాక్ ఇండెక్స్ నాస్డాక్ 5.97%, S&P 500 4.84% పతనమయ్యాయి. జపాన్ నిక్కీ 3%, కొరియా కోస్పి 2% తగ్గాయి. ఈ అంతర్జాతీయ అస్థిరత భారత మార్కెట్స్పై ప్రభావం చూపించింది. ట్రంప్ టారిఫ్లు ఫార్మా రంగంపై ప్రభావం చూపుతాయనే ఆందోళనతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 6% తగ్గింది. ఫార్మా షేర్లలో భారీ అమ్మకాలు సెన్సెక్స్, నిఫ్టీ పతనానికి దారితీశాయి. అమెరికా ఆర్థిక మందగమన భయాలు, ట్రంప్ టారిఫ్లు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతాయనే ఆందోళనలు ఇన్వెస్టర్స్ను కలవరపెట్టాయి. దీంతో భారత మార్కెట్లో విస్తృత అమ్మకాలు జరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగటం, రూపాయి బలహీనపడటం మార్కెట్పై మరింత ఒత్తిడి తెచ్చాయి. అమెరికా, ఐరోపాలో టెక్ ఖర్చులు తగ్గటంతో భారత ఐటీ రంగంపై ప్రభావం పడింది.
పలు పెద్ద ఐటీ కంపెనీల లాభాలు తగ్గవచ్చనే హెచ్చరికలు రావడంతో సాంకేతిక షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఇక సెన్సెక్స్ 30 ప్యాక్ ఇండెక్స్లో అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా టాటా స్టీల్ 10% పైగా పడిపోయింది. టాటా మోటార్స్ కూడా 9% పైగా కుప్పకూలింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా చాలా స్టాక్స్ 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేశాయి. లార్జ్ క్యాప్ కేటగిరీకి చెందిన ఇండస్ట్రియల్ సెక్టార్ స్టాక్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు ఏకంగా 7% పైగా నష్టపోయి సరికొత్త 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ట్రంప్ ప్రకటించిన సుంకాలు మనపై తక్కువ ప్రభావాన్ని చూపినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన కంపెనీల ఆదాయాలు సుమారు 3% వరకు తగ్గే అవకాశముంది. దీంతో నిఫ్టీ 21,500 పాయింట్లకు తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టే అవకాశముంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవిని స్వీకరించారో లేదో ఆ రోజు నుంచి ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా ప్రపంచమంతా ట్రంప్ ప్రభావం పడుతోంది. తాజాగా ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం యావత్ ప్రపంచంపై పడింది. స్టాక్ మార్కెట్లపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ సుంకాల వల్ల భారత్పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనాలు ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక మందగమనం నుంచి భారత్ తప్పించుకోలేదు. ట్రంప్ భారత్పై 26% సుంకం విధించిన తరువాత గోల్డ్మెన్ సాక్స్ దేశ వృద్ధి అంచనాను 6.3% నుంచి 6.1%కి తగ్గించింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై 40 బేసిస్ పాయింట్ల ప్రభావం ఉంటుందని సిటీ అంచనా వేయగా క్వాంట్ ఎకో రీసెర్చ్ 30 బేసిస్ పాయింట్ల ప్రభావాన్ని అంచనా వేసింది. ట్రంప్ సుంకాల ప్రభావం నేరుగా కాకపోయినా పరోక్షంగా మనకు ఎక్కువగానే ఉండవచ్చనే అంచనాలు కూడా మార్కెట్లను బేరుమనిపిస్తున్నాయి. అత్యంత సున్నితంగా ఉండే మార్కెట్లు సుంకాల దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. సుంకాలు పూర్తిస్థాయిలో అమలయ్యాక మార్కెట్లు అప్పుడు ఎలా స్పందిస్తాయోనని మదుపరులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లు మరింత పతనం కావచ్చన్న కొందరు నిపుణుల అంచనాలతో అయోమయం నెలకొంది. ఈ అనిశ్చితి చూసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన చిన్న మదుపరులు, సిప్లలో పొదుపు చేసిన వారు కూడా కంగారు పడుతున్నారు. అయితే దీర్ఘకాలంలో ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్న నిపుణులు తొందరపాటు నిర్ణయాలు వద్దని హెచ్చరిస్తున్నారు. సుంకాల ప్రభావం 2 వారాలలో కొలిక్కి వస్తుందని, అప్పుడు మార్కెట్లు కూడా సర్దుకుంటాయనే ఆశాభావం కూడా లేకపోలేదు. స్టాక్ మార్కెట్లో భారీ పతనం 1987 బ్లాక్ మండేను అందరికీ గుర్తు చేసింది. అలాగే దేశ చరిత్రలో అతిపెద్ద మార్కెట్ పతనాల గురించి కూడా చర్చ మొదలైంది. మరింత పతనం ఉండొచ్చన్న అంచనాలు మదుపర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో భారీ పతనం అందరికీ షాక్ ఇచ్చింది. సెకన్ల వ్యవధిలో లక్షల కోట్ల రూపాయల నష్టం చూసి మదుపరులు వణికిపోయారు. ఈ పరిణామాలు అందరికీ చారిత్రక బ్లాక్ మండేను గుర్తు చేశాయి. 1987 అక్టోబర్ 19ని బ్లాక్ మండేగా అభివర్ణిస్తారు. ఆ ఒక్కరోజే అమెరికాలోని డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఏకంగా 22.6% మేర నష్టపోయింది. మరోవైపు S&P 500 సూచీ 30% మేర పతనమైంది. దీని ప్రభావం ప్రపంచంలోని ఇతర మార్కెట్లపై కూడా పడింది. ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ స్టాక్ మార్కెట్ల పతనం దాదాపు నెల రోజుల పాటు కొనసాగింది. ప్రపంచంలోని అన్ని ప్రధాన మార్కెట్లు ఈ సమయంలో 20% మేర పతనం కావడంతో మదుపరులు భారీగా నష్టపోయారు. 1987 నాటి స్టాక్ మార్కెట్ పతనం ఏదో ఒక కారణంతో జరిగింది కాదు. దీనికి చాలా అంశాలు తోడయ్యాయి. బ్లాక్ మండేకు ముందు వరకు బుల్ జోరు కొనసాగింది. 1982 నుంచి చూస్తే చాలా స్టాక్స్ విలువ దాదాపు 3 రెట్లు పెరిగాయి. కానీ 1987 బ్లాక్ మండే నాడు అవి కరెక్షన్కు గురై మదుపరులకు భారీ నష్టాల్ని మిగిల్చాయి. కంప్యూటరైజేషన్ కూడా 1987 స్టాక్ మార్కెట్ క్రాష్కు ఓ ప్రధాన కారణమని చెప్పవచ్చు. అప్పట్లో కంప్యూటరైజేషన్ ప్రాథమిక దశలోనే ఉంది. నాడు వాడిన సి ప్రోగ్రాం మానవ జోక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆటోమేటిక్గా కొనుగోలు, విక్రయాలు చేపట్టింది. ధరలు పెరుగుతున్నప్పుడు ఎక్కువ కొనుగోలు ఆర్డర్లు చేయటం, ధరలు తగ్గుతున్నప్పుడు ఎక్కువ అమ్మకాలు చేపట్టడం లాంటివి ఆటోమేటిక్గా జరిగాయి. దీంతో 1987 అక్టోబర్ 19న విక్రయ ఆర్డర్లు భారీగా పెరిగాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ట్రిపుల్ విచింగ్ అనే పరిస్థితి కూడా దీనికి కారణంగా నిలిచింది. స్టాక్ ఆప్షన్స్, స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్లు, స్టాక్ ఇండెక్స్ ఆప్షన్స్ మొత్తానికి ఒకేసారి గడువు ముగియటం కూడా కారణమైంది. బ్లాక్ మండేకు ముందు వచ్చిన సోమవారం ఈ పరిస్థితి రావటంతో నాడు మార్కెట్ చివరి గంటలో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. మార్కెట్ తర్వాతి గంటల్లో కూడా కొనసాగి దాని ప్రభావం సోమవారంపై పడింది. 1987 బ్లాక్ మండే తర్వాత భవిష్యత్తులో ఇటువంటి పతనాలను నివారించడానికి చాలా చర్యలు తీసుకున్నారు. వాటిల్లో సర్క్యూట్ బ్రేకర్స్ ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి.
మార్కెట్ పరిస్థితులపై ఆరెంజ్ మండే మీమ్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఇప్పుడు బ్లాక్ మండే అయితే దానిని ఆరెంజ్ మండేగా పరిగణించాలని నెటిజన్స్ అంటున్నారు. అంటే భవిష్యత్తులో మరో రెడ్ మండే ఉంటుందన్నది వారి అంచనా. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనూ భారీ పతనాల్ని మదుపరులు గుర్తు చేసుకుంటున్నారు. 2024లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సెన్సెక్స్ దాదాపు 10,000 పాయింట్లు అంటే 11.79% పడిపోయింది. ఆ 4 నెలల్లో నిఫ్టీ 12.38% పతనమైంది. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత జూన్ 3-4 వరకు నిఫ్టీ 1380 పాయింట్లు కుంగి 5.93% కోల్పోయి నేలచూపులు చూసింది. కరోనా మహమ్మారి సెన్సెక్స్ అండ్ నిఫ్టీని వణికించింది. 2020 ఫిబ్రవరి 28న సెన్సెక్స్ 1448 పాయింట్లు కోల్పోయింది. మార్చి 4-6 తేదీల్లో 1000 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత సెన్సెక్స్ 2713 పాయింట్లు సుమారు 8% పడిపోయింది. మార్చి 16న నిఫ్టీ కూడా 9200 స్థాయి కంటే కిందకు దిగజారిపోయింది. 2020 మార్చి 23న సెన్సెక్స్ 3934.72 అంటే దాదాపు 13.15%, నిఫ్టీ 1135 పాయింట్లు దాదాపు 12.98% పడిపోయి ఒక్కరోజులో రక్త చరిత్ర చూపించాయి. 2015 ఆగస్టు 24న సెన్సెక్స్ 1624 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 490 పాయింట్లు పడిపోయింది. చైనాలో ఆర్థిక మందగమనం, యువాన్ విలువ తగ్గింపు భయాలు ఆసియా మార్కెట్లను భయాందోళనకు గురిచేశాయి. లెమాన్ బ్రదర్స్ సంక్షోభం తర్వాత వచ్చిన ఆర్థిక మాంద్యం కారణంగా 2008లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు రక్తపాతాన్ని కళ్లజూశాయి. 2008 జనవరి 21న సెన్సెక్స్ 1408 పాయింట్లు క్షీణించింది. ఈ కారణంగా ఏర్పడ్డ సాంకేతిక లోపంతో ఆ రోజు మార్కెట్ మధ్యాహ్నం 2:30 గంటలకే క్లోజ్ అయింది. దీనిని కూడా బ్లాక్ మండే అన్నారు. అదే నెలలో సెన్సెక్స్ 15,332 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుని 2,273 పాయింట్ల అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని చూసింది. జనవరి 22న కూడా బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే 1 గంట పాటు నిలిపివేశారు. ఎందుకంటే సెన్సెక్స్ దాని సర్క్యూట్ పరిమితి 10% దాటింది. 2007లోనూ ఆర్థిక మాంద్యం కారణంగా మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రధాన సూచీలు 5 పెద్ద పతనాలను చవిచూశాయి. ఏప్రిల్ 2న సెన్సెక్స్ 617 పాయింట్లు పడిపోయింది. ఆగస్టు 1, 16 తేదీల్లోనూ భారీ పతనం కనిపించింది. అక్టోబర్ 18న సెన్సెక్స్ 1428 పాయింట్లు, నిఫ్టీ 208 పాయింట్లు కోల్పోయాయి. నవంబర్ 21, డిసెంబర్ 17 తేదీల్లోనూ సూచీలకు భారీ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 2004 మే 17న 15.52% పడిపోయింది. చరిత్రలో ఇదే అతిపెద్ద పతనంగా రికార్డైంది. ఇది కూడా బ్లాక్ మండేనే. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఓటమితో ఇది జరిగింది. ఇక 1992లో హర్షద్ మెహతా స్కామ్ కారణంగా ఏప్రిల్ 28న సెన్సెక్స్ 12.77% జారిపోయి అధపాతాళాన్ని చూసింది. 1991లోనూ హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ వంటి పెద్ద ప్లేయర్స్ చేసిన మోసాల కారణంగా స్టాక్ మార్కెట్లు తల్లడిల్లాయి. ప్రపంచ పరిస్థితులు కూడా కష్టాలను పెంచాయి. 1982లో బెంగాల్కు చెందిన బేర్ కార్డెల్ రిలయన్స్ షేర్స్ను షార్ట్ సెల్లింగ్ చేయడంతో మార్కెట్ నివ్వెరపోయింది. వరుసగా 3 రోజులు బీఎస్ఈని మూసేశారు. ఓ అంచనా ప్రకారం దాదాపు 1.1 లక్షల షేర్లలో షార్ట్ సెల్లింగ్ జరిగింది. బీఎస్ఈ ఏర్పాటైనప్పుడు కూడా 1865లో మొదటి క్రాష్ ల్యాండింగ్ జరిగింది. ఆ సమయంలో గుజరాతీలు, పార్సీలు రాంపార్ట్ రో అండ్ మెడోస్ స్ట్రీట్ జంక్షన్లో షేర్లను ట్రేడ్ చేసేవారని చరిత్ర చెబుతోంది. మొత్తం మీద మార్కెట్ల చరిత్రలో ప్రతి భారీ పతనానికి బలమైన కారణం కానీ, ఊహించని కారణం కానీ కనిపిస్తోంది. ఇప్పుడు మార్కెట్ల క్రాష్కు పైకి ట్రంప్ సుంకాలు కారణంగా కనిపిస్తున్నా అంతర్గతంగా ఆర్థిక బలహీనతలు, వివిధ దేశాల్లో ద్రవ్యోల్బణం, మాంద్యం ఛాయలు కూడా తోడై మార్కెట్లను మరింతగా ముంచేశాయని చెబుతున్నారు. మన మార్కెట్ల విషయానికొస్తే ఆర్థిక వ్యవస్థ పైకి కనిపిస్తున్నంత బలంగా ఉందా లేదా అనే అనుమానాలు కూడా కీలక పాత్ర పోషించాయనే అభిప్రాయాలు ఉన్నాయి. దేశీయ గణాంకాలు బలంగా లేకపోవటం కూడా ప్రతికూలంగా పనిచేసి ఉండవచ్చని అంచనా. సరిగ్గా మార్కెట్లు పతనమైన రోజే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష మొదలైంది. దీంతో సెంట్రల్ బ్యాంక్ తీసుకునేటువంటి నిర్ణయం ఏమిటా అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి పరిస్థితులు చక్కదిద్దడానికి వడ్డీ రేట్లకు కోత పెట్టొచ్చు అనేటువంటి అంచనాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. మార్కెట్లు భారీగా పతనం కావటం, ఆర్థిక అనిశ్చితి తరుణంలో మదుపర్ల కళ్లన్నీ ఆర్బీఐ పైనే ఉన్నాయి. గతంలో గడ్డు పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించిన చరిత్ర ఆర్బీఐకి ఉంది. ఈసారి కూడా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో మార్కెట్లకు, దేశానికి దిశానిర్దేశం చేస్తుందని అంతా ఆశలు పెట్టుకున్నారు.
మార్కెట్లు భారీగా నష్టపోయిన రోజే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష మొదలైంది. తుది నిర్ణయాలు 2 రోజుల తర్వాత వెలువడతాయి. గత పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 0.25% తగ్గించేందుకు నిర్ణయించిన ఆర్బీఐ ఈసారి మరో 0.5% కోతకు మొగ్గు చూపవచ్చని అంచనా. ఈ నెల 9వ తేదీనే యుఎస్ ఫెడ్ కమిటీ గత పాలసీ వివరాల మినిట్స్ విడుదల కానున్నాయి. ఫెడ్ ఫండ్స్ రేట్లను 4.25, 4.5% వద్ద యథాతథంగా కొనసాగించేందుకే కట్టుబడింది. 10న మార్చి నెలకు యుఎస్, చైనా కన్స్యూమర్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. ఇక 11న దేశీయంగా ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి, ఐఐపి, మార్చి రిటైల్ ధరల ద్రవ్యోల్బణం, సిపిఐ వివరాలు వెల్లడి కానున్నాయి. జనవరిలో ఐఐపి 5% పుంజుకోగా ఫిబ్రవరిలో సిపిఐ 3.62%గా నమోదైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ తన 3 రోజుల సమావేశంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సానుకూల స్థూల ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక సవాళ్ల మధ్య రెపో రేటును ప్రస్తుత 6.25% నుంచి 6%కి తగ్గించే అవకాశముంది. దేశీయ వృద్ధికి ఊతమిస్తూనే భారత ఆర్థిక వ్యవస్థను బాహ్య ఒత్తిళ్ల నుంచి కాపాడేందుకు ఈ చర్య వ్యూహాత్మకంగా పనిచేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల కారణంగా వడ్డీ రేట్ల కోత నిర్ణయం తీసుకోనున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయంగా వినియోగదారుల ధరల సూచీ ద్వారా కొలిచే భారత రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. శీతాకాల పంటల రాకతో ఆహార ధరలు తగ్గటం వల్ల 2025 ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 4.3% నుంచి 7 నెలల కనిష్ట స్థాయి 3.6%కి పడిపోయింది. ఇది మోడరేషన్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ లక్ష్య పరిధి 2-6% పరిధిలో ఉంచుతుంది. ద్రవ్యోల్బణ నియంత్రణ కంటే ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వటానికి ఈ గణాంకాలు అవకాశం కల్పిస్తున్నాయి. అమెరికా ముఖచిత్రం మార్చేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించటం ప్రపంచ వాణిజ్య మందగమనంపై ఆందోళనల్ని రేకెత్తిస్తోంది. కీలక ఎగుమతిదారైన భారత్కు ఈ సుంకాలు బాహ్య డిమాండ్ను తగ్గిస్తాయి. ఇవి ఆర్థిక వృద్ధిపై ఒత్తిడిని పెంచుతాయి. ఈ పతనాన్ని ఎదుర్కోవటానికి దేశీయ వినియోగం, పెట్టుబడులు బలంగా ఉండేలా చూసేందుకు ఆర్బీఐ రేట్ల కోత ముందస్తు చర్యగా భావిస్తున్నారు. వడ్డీ రేట్ల కోతతో ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్న సంకేతాలతో పాటు అవసరమైన నిధుల్ని వ్యవస్థలో అందుబాటులో ఉంచినట్టవుతుంది. తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉంటే కంపెనీలు కూడా సుంకాల ప్రతికూలతల్ని తట్టుకుని ధైర్యంగా నిలబడగలుగుతాయని అంచనా. ఒక్కసారి కంపెనీలు మెరుగైన గణాంకాలు నమోదు చేస్తే మొత్తంగా దేశీయ గణాంకాలన్నీ మెరుగుపడతాయని, ఆ ప్రభావం మార్కెట్పై పడుతుందని అంచనా. అలా జరిగితే మార్కెట్లు ఖచ్చితంగా పుంజుకుంటాయి. వరుసగా ప్రతికూల సంకేతాలతో బేరుమంటున్న మార్కెట్లను కుదుటపరిచి మళ్లీ తేరుకునేలా చేయటానికి ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతతో పాటు కొన్ని కీలక సూచనలు చేసే అవకాశముందని అంచనా. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా కొన్ని ఉపశమన చర్యలు తీసుకోవచ్చని ఊహిస్తున్నారు. ఏదేమైనా ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష ముగిస్తే కానీ మార్కెట్ల పతనం ఎందాకా అనే విషయంపై పూర్తిస్థాయిలో అంచనాకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2200 పాయింట్లు పడింది. నిఫ్టీ వచ్చి దాదాపు 700, ఒక స్టేజ్లో 1000 పాయింట్స్ పడిపోయింది, డౌన్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 1500 పాయింట్స్ డౌన్ అయిపోయింది. సో ఏంటి రీజన్స్, ఎందుకు ఇంత ఫాల్, ఎందుకు ఇంత ఎఫెక్ట్ అయిపోతుంది అని చూస్తే ట్రంప్ గారి ఎఫెక్ట్ ప్రకంపనలో ఆల్ ఓవర్ వరల్డ్ తీసుకొచ్చారు. దానికి అగెనెస్ట్ గా చైనా కూడా కౌంటర్ వేయటం అనేది జరిగింది. 36% గూడ్స్ మీద టారిఫ్, రెసిప్రోకల్ టారిఫ్ చైనా వాళ్ళు కూడా ఎదురుదాడిలాగా చేశారు, ప్రతీకార చర్యలాగా. చైనా వాళ్ళ మీద ఈయనేమో 46% టారిఫ్ వేశారు. దీనికి రెసిప్రోకల్ గా జరిగింది ఇది. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇప్పటిదాకా మనం ప్రచ్ఛన్న యుద్ధం చూసాం, డైరెక్ట్ వార్ చూసాం. ఇప్పుడు ఏంటంటే ట్రేడ్ వార్ అనేది డైరెక్ట్ గా స్టార్ట్ అయింది. కేవలం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షే కాకుండా మరికొన్ని అంశాలు కూడా మార్కెట్ల రాత మార్చే అవకాశం కనిపిస్తోంది. అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయాన్ని కనుగొనగలిగితే నష్టాలు తగ్గుముఖం పట్టొచ్చు. అదే సమయంలో అమెరికాతో సంప్రదింపులు ఫలప్రదమైన మార్కెట్ సెంటిమెంట్ పుంజుకుంటుంది. సుంకాలు కొద్ది రోజుల తర్వాతైనా తగ్గుతాయన్న సంకేతాలు వచ్చినా కాస్తైనా తగ్గినా కూడా మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయని అంచనా. దేశీయంగా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మెరుగైతే మదుపర్ల విశ్వాసం పెరుగుతుంది అనటంలో సందేహం లేదు. ఇలా స్థానికంగా సానుకూల సంకేతాలు కనిపిస్తే తరలిపోయిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా మరలి రావచ్చు. అదే జరిగితే మార్కెట్ కుదుటపడి మళ్లీ రైజ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. అయితే దీనికి కొన్ని వారాలు పడుతుందా, కొన్ని నెలల సమయం పడుతుందా అనేది వివిధ పరిస్థితులు, గణాంకాల మీద ఆధారపడి ఉంటుంది.
ఈ టైం ఫ్రేమ్ విషయంలో ఖచ్చితమైన అంచనాలు తేలిక కాదంటున్నారు నిపుణులు. మన ఆర్థిక వ్యవస్థకు సంప్రదాయ బలాలు ఉన్న మాట వాస్తవం. మూలాలు కూడా బలంగానే ఉన్నాయి. కాకపోతే ఇటీవల కొన్ని సంప్రదాయ పద్ధతుల్లో మార్పులు వచ్చిన విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా దేశీయ కుటుంబాల్లో పొదుపు తగ్గటం ప్రతికూల సంకేతమే. ఈ కారణంగా గతంలో మాదిరి ఆర్థిక వ్యవస్థ కుదేలైతే ఆదుకోవటానికి చాలినన్ని నిధులు జనం దగ్గర లేవనే ఆందోళన మార్కెట్లను కాస్త ఎక్కువ కంగారు పెడుతోంది. మనకు వచ్చే ఆదాయం కోసం అమెరికా మార్కెట్పై అతిగా ఆధారపడే ధోరణి కూడా ఆందోళన కలిగించేదే. ఈ అంశాల్లో సమీప భవిష్యత్తులో అయినా మార్పు అవసరమంటున్నారు విశ్లేషకులు. రాబోయే రోజుల్లో ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న దేశంలో మార్కెట్లు ఓ పట్టాన షేక్ అవ్వకుండా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ఆ దిశగా ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా కసరత్తు చేయాల్సి ఉంది. అవసరమైతే దేశీయ ఆర్థిక వ్యవస్థ పునాదుల్ని కొత్తగా నిర్వచించాల్సిన అవసరం ఉందనే సూచనలు వస్తున్నాయి.